ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనకు తోడుగా ఉండి కృప చూపించారు కదా. ఈ దినం కూడా ఆయన మనకు తోడై ఉండి మనల్ని కాపాడి సంరక్షిస్తారు. ఖచ్చితంగా మీకు, మీ కుటుంబానికి, అలాగే మీ పిల్లలకి, వారి యొక్క భవిష్యత్తుకి దేవుడు ఆశీర్వాదకరమైన మార్గాల్ని ఆయన అనుగ్రహించి నడిపిస్తాడు. సో మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాత్రమే అనుసరించాలి. ఆయన మాత్రమే యెహోవాను అనుసరిస్తాను. ఇప్పుడు దావీదునటువంటి యెహోషువ నాయకుడు అంటాడు కదా, మీరు ఎవరిని అనుసరించినా నేను నా కుటుంబం యెహోవానే అనుసరిస్తాం, యెహోవానే సేవిస్తాం అని ఆయన ఒక తీర్మానం చేశాడు. ఆ విధంగా ఈ అంత్యదినాల్లో ఉన్న మనం కూడా మనతో చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరిని అనుసరించినా మనకు రక్షణ ఇచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసయ్య కోసమే మనం బ్రతకాలి. ఆయన కోసమే మనం జీవించాలి. ఆయనతోనే మనం ముందుకు కొనసాగించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనకారుడైనటువంటి దావీదు ఆ దినాలలోనే ఆయన 16వ కీర్తనలో ఈ మాట రాశాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి అని. దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి అనుభవాల్లో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, శ్రమలు ఒకదాని తర్వాత అధికమవుతా వస్తాయి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మన జీవితంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న స్థితిగతులకి కారణం శ్రమలు అధికమవుతున్నాయి, శ్రమలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు మనకు వస్తున్నాయి అని అంటే, మనము ఒకవేళ దేవుణ్ణి విడిచి ఎవరినైనా అనుసరిస్తున్నామేమో. ఇజ్రాయిలు 12 గోత్రాలు. సొలొమోను కాలం తర్వాత ఈ ఇజ్రాయిలు 2గా విభజించబడ్డారు. దావీదు గోత్రం అంటే యూదా గోత్రం, బెన్యామీను గోత్రం ఒకవైపు అయిపోతే మిగతా 10 గోత్రాలు ఒకవైపు. ఈ 10 గోత్రాలకి దేవుడు మొట్టమొదటిగా యెరోబాము అన్న ఒక వ్యక్తిని రాజుగా నియమించాడు. సో యెరోబాము యెహోవా చేత, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా చేత అహియా ప్రవక్త ద్వారా ఆయన అభిషేకించబడి ఆయన రాజుగా నియమించబడ్డాడు. కాలక్రమేణా ఈయన ఏమనుకున్నాడంటే, ఒకవేళ ఇజ్రాయిలు మళ్ళా యెరూషలేముకి వెళ్ళి, అక్కడే కదా దేవుని మందిరం ఉంది, దావీదు కుమారుడు ద్వారా సొలొమోను కట్టించినటువంటి దేవుని మందిరం ఉంది కదా, అక్కడ ఇజ్రాయిల్ అందరూ అక్కడికే వెళ్ళాలి కదా. సో ఈ క్రమంలో ఈ 12 గోత్రాల్లో ఉన్న ప్రజలు సంవత్సరానికి ఒకసారి, లేకుంటే ఇజ్రాయిల్లో అందరూ పురుషులందరూ సంవత్సరానికి 3 సార్లు దేవుని మందిరంలో కనబడాలనే నియమం ఉంది కదా. సో ఈ విధంగా సంవత్సరం మళ్ళా యెరూషలేముకి వారు యాత్ర చేస్తూ యెరూషలేములోని దేవుని మందిరాన్ని ఆరాధించడానికి అక్కడికి వెళ్ళి, ఒకవేళ మనసు తిప్పుకొని నన్ను రాజుగా తీసేసి మళ్ళా వాళ్ళందరూ ఏకమైపోతారేమో, వాళ్ళందరూ ఒకటైపోతారేమో, రాజ్యం నాకు కాకుండా పోతుంది, నా పరిస్థితి మళ్ళా దారుణం అయిపోతుంది అని అనుకుంటూ యెరోబాము తనకు తానుగా ఆలోచించి అతను ఏం చేశాడంటే, బేతేల్లో ఒకటి, దానులో ఒకటి, 2 పోతపోసినటువంటి దూడలను చేయించి ఇజ్రాయిల్ అందరికీ చెప్పారు, ఇదిగో మీ దేవుడు ఇదే అని చెప్పి సొంతగా క్రియేట్ చేశాడు. సొంతగా క్రియేట్ చేసి, ఇదిగో ఇది మీ దేవుడు అని ఇజ్రాయిల్ని విగ్రహారాధన వైపు ఈ యెరోబాము త్రిప్పాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సొంత ఆలోచనలతో తమకంటూ ఒక విగ్రహాన్ని ఏర్పరచుకొని, తమకంటూ ఒక రాజ్యాన్ని, తమకంటూ ఒక పద్ధతుల్ని, తమకంటూ ఒక దైవికమైన క్రమాన్ని, పద్ధతుల్ని విడిచిపెట్టి యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించేటట్లుగా ఆ ఇజ్రాయిల్ కూడా ఆ దూడ బొమ్మకి ఇదిగో ఇజ్రాయిల్ దేవుడు అంటూ దానికి నమస్కరించడానికి, ఇజ్రాయిల్ పాపము చేయడానికి యెరోబాము కారకుడయ్యాడని అనేక మంది రాజులకి యెరోబామును దేవుడు ఒక మాదిరిగా, హెచ్చరికగా చూపిస్తున్నాడు. ఇతడు ఇజ్రాయిల్ని పాపం చేయడానికి ప్రోత్సహించాడు.
ఇతడొక్కడే పాపం చేయలేదు, ఇతడొక్కడే విగ్రహారాధన చేయలేదు, యెరోబాము మాత్రమే విగ్రహాలకు మొక్కలేదు. ఇజ్రాయిల్ అందరినీ విగ్రహారాధన వైపు మళ్లించాడు. అందుకని దేవుని యొక్క కోపం ఈ యొక్క యెరోబాము మీదకి వచ్చింది. యెరోబాము మీదకి వచ్చినటువంటి ఆ కోపంతో యెరోబాము సంబంధికులు, బంధువులు, స్త్రీలు, పురుషులు, అసలు సంబంధం లేదు, మొత్తం అందరూ, దేవుడు అంటాడు బయట చచ్చిన వాళ్ళు ఆకాశ పక్షులు తినేస్తాయి. యెరోబాముకు సంబంధించిన పురుషుడైన, స్త్రీ అయిన, పొలంలో చచ్చిన వాళ్ళని ఆకాశ పక్షులు తినేస్తాయి. సో వీళ్ళ ఇంటి వాళ్ళు ఎవ్వరు కూడా సమాధానంగా వీళ్ళు సమాధికి చేర్చబడరు. భయంకరమైన రీతిలో వీరి పరిస్థితి చూడండి. యోగ్యత లేని, ఎన్నిక లేనిటువంటి ఆ కాలంలో, ఆ పరిస్థితిలో దేవుడే యెరోబామును పిలిచి ఇజ్రాయిలుకు 10 గోత్రాలు అప్పగించి, ఇజ్రాయిలు దేవుడైన యెహోవాని ఆశ్రయిస్తూ ఆయన మార్గంలో కొనసాగించవలసినటువంటి పరిస్థితిలో యెరోబాము తనకు కలిగినటువంటి సొంత ప్రేరణతో విగ్రహారాధన వైపు జనులు మళ్లించి ఆ జనులకి ఈయన నేర్పించినటువంటి ఆ యొక్క పద్ధతులను బట్టి ఇజ్రాయిలు పాపం చెడుకు కారకుడయ్యాడు. అదే సమయంలో తన ఇంటి వారికి, తను మాత్రమే కాదు, తన యొక్క గర్భాన్ని పుట్టినటువంటి వారికే కాదు, తన ఇంటి పేరట ఉన్న వాళ్ళందరికీ కూడా నాశనానికి కారకుడయ్యాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాలం ముందు శ్రమలు ఎందుకు విస్తరిస్తున్నాయి? మనసును పెట్టు. ఒకదాని వెంట మనకెందుకు లేనిపోని సమస్యలు ఎదురవుతున్నాయనంటే, నీవు ఆయనను అనుసరించడం మానేవేమో, ప్రార్థన చేయటం మానేవేమో, సరిగా ప్రార్థన చేయక, కన్నీళ్లు కార్చకగా, ఉపవాసం ఉండక, దేవుని వాక్యం చదవక, ఆయన యొక్క సన్నిధిలో గతంలో ఉన్నటువంటి ఆ తగ్గింపు, విధేయత, దైవభక్తి ఇప్పుడు లేకుండా, ఆ దైవికమైన ఆసక్తి ఇప్పుడు లేకుండా, నీకు ఏదో నీ మనసుకు, నీ ఆత్మకు ప్రేరేపించబడిన వాటితోనే నువ్వు ప్రేమను కలిగి వాటిని అనుసరిస్తూ అవే నీకు ఒక విగ్రహాలుగా మారి, తద్వారా నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క కోపానికి, నువ్వు శ్రమలకు, నీ జీవితంలో శ్రమలు విస్తరించబడడానికి కారణమవుతున్నాయేమో ఆలోచించు. దేవుని యొక్క ఆత్మ మనకు విశుద్ధపరుస్తున్నట్టు ఈ మాట ప్రకారంగా మనం మనస్సును పెట్టి క్షమాపణ దేవుని దగ్గర పొందుకొని ప్రభు దగ్గర ప్రాధేయపడాలి. ఈరోజు ఈ స్థితికి కారణం నేనేమో అయి ఉన్నానేమో, నా పరిస్థితులు ఏమైనా వచ్చాయేమో, ఇలాంటి స్థితిగతులు ఏమైనా కలిగాయేమో, దేవా దయతో నన్ను మన్నించు, నన్ను పరీక్షించు, పరిశోధించు, నన్ను బాగు చేయనైనా, నాలో ఉన్నటువంటి ప్రతి నీకు అయిష్టమైనవన్నీ కూడా తొలగించు. నేను ఆయన పాదాలు పట్టుకుంటే నిత్యముగా ఆయన నీకు సహాయకుడై, నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఆయనతో చేసుకున్న నిబంధన ప్రకారంగా, పశ్చాత్తాప ప్రకారంగా నువ్వు ఆయనకి ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను కరుణిస్తాడు, బాగు చేస్తాడు. నీకు ఏర్పడిన, నీకు ఇప్పటికే విస్తరించబడినటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా చల్లా చెదరైపోయే పరిస్థితులు ఇవన్నీ ఎదురవుతున్నాయంటే నీవు ఇంకెవరినైనా అనుసరిస్తున్నావేమో. దేవుని దగ్గర పరిశీలన చేసుకోవాలని ప్రేమతో ప్రార్థన చేసుకుందామా? దేవునికి అప్పగించుకుందాం. దేవా నన్ను క్షమించండి, నా మీద దృష్టించండి, నన్ను బాగు చేయండి, మీ కృప నాకు కలుగు చేయండి అని చెప్పి ప్రభు దగ్గర ప్రాధేయపడుతూ కన్నీళ్లతో ఆయన దగ్గర క్షమాపణ, ఆయన యొక్క దీవెన, ఆశీర్వాదాలు తిరిగి మన కుటుంబాలకు వచ్చేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మీరు మమ్మల్ని హెచ్చరించారు. మా యొక్క జీవితాల్లో శ్రమలు విస్తరించబడడానికి కారణం ఏంటో కూడా మీరు తేటగా మరొకసారి రూఢిగా మీరు మాట్లాడినందుకై స్తోత్రం తెలుస్తున్నాను ప్రభువా. మరి మన యొక్క నాయన దైవజనుడు మీ దాసుడు యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, యెహోవానే అనుసరిస్తామని ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా తీర్మానంతో ఆయన ముగించేంత వరకు తన జీవితాల్లో తన ఇంటి వారు అందరూ ఆ విధంగా మిమ్మల్ని అనుసరిస్తూ జీవించినట్లుగా మీ లేఖనాలు దాటుగా వ్రాయబడింది. కానీ ఇజ్రాయిల్ని విడిపోయినటువంటి విభజించబడిన ఇజ్రాయిల్ 10 గోత్రాలను ఏలుబడి చేసిన యెరోబాము అయితే ఇజ్రాయిల్ని విగ్రహారాధన వైపు మళ్లించాడు. తను మాత్రమే కాదు, ఇజ్రాయిల్ అందరూ కూడా పాపం చేయడానికి కారణమయ్యాడని మీరే ఎంతో వేదన పొందారు. తద్వారా
ఆయన జీవితానికి, ఆయన కుటుంబానికి, ఆయన ఇంటి వారికి, అయ్యా ఆయన యొక్క రక్త సంబంధికులకి అయ్యా ఏర్పడిన శిక్ష చాలా ఘోరమైనది, భయంకరమైనది. ప్రభువా, మా జీవితాల్లో నాయన ఈ రోజున మమ్మల్ని మేము పరిశీలించుకొని అలా కాకుండా మా జీవితాల్లో నాయన మీరు మాకు చూపించిన ఉన్నతమైన కృపకు నాయన పాత్రులమై మేము సరైన మార్గంలో మీ సన్నిధిలో నడిపించబడుతూ అయ్యా మేము లోకం వైపు, మా సొంత ఆత్మ ప్రేరణల వైపు, అయ్యా మాకు తెలిసిన మాకు ఉన్నటువంటి ఆ పద్ధతుల వైపు మేము వెళ్ళక సరిచేసుకుని మీ సన్నిధిలో ఎదుగునట్లుగా సహాయం వచ్చేయండి. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. మేము సరిచేయబడిన వారమై మీ సన్నిధిలో ఎదిగే కృప దయచేసి అయ్యా మా జీవితాల్లో శ్రమలకు కారణమేంటో తెలుసుకుంటూ వాటిని విడిచిపెట్టి నాయన అయ్యా మేము శ్రమ కాదు నాయన, మీ యొద్ద నుండి దీవెన, ఆశీర్వాదం, సమాధానం పొంది మీకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ పర్యంతం ఆయన్నే అనుసరిస్తూ ఆయనకి సాక్షులుగా ఉండడానికి తీర్మానం చేసిన వారందరికీ కృప విస్తరించబడింది కాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువులందరికీ వందనాలు. నిశ్చయం నీకు శ్రమలు కాదు, కృప విస్తరించబడినట్లుగా ఆయన్ని అనుసరించి ముందుకు కొనసాగించబడదాం. ప్రభు మనల్ని ఒక్కొక్కరిని బలపరిచి నడిపించుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని లైక్ చేస్తూ మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అనేకలు కూడా మీ బంధువులకు, రక్త సంబంధికులకు షేర్ చేయండి. ప్రభు పేరట కోరుకుంటూ ప్రభు యొక్క కృప మీకు విస్తరించాలని సేవకుడిగా నా మాటలు ముగిస్తున్నాను. కృప